హాయ్ నమస్తే అండి. నా పేరు నాగమల్లేశ్వరరావు. ఇప్పుడు మీరు చూసేవి నేను మా ఛానల్ ద్వారా నేను అమ్మడం జరుగుతుందండి. ఈ ఫ్లవర్స్ విత్తనాలు. వీటిలో నేను ఫ్లవర్‌లోనే ఓన్లీ ఫ్లవర్ విత్తనాల్లోనే 32 వెరైటీస్ ఉన్నాయి. మీకు కావాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో నా వాట్సాప్ నెంబర్ పెడతాను. ఒకసారి నాకు మెసేజ్ చేస్తే నా దగ్గర ఉన్న క్యాటలాగ్ మీకు పెడతానండి. అంటే ఫ్లవర్స్ విత్తనాలే కాదు, వెజిటబుల్‌లో కూడా ఒక ఏ వెజిటబుల్ అలాగే హెర్బ్స్ అలాగే శంకు పూలు ఏదైనా గానీ ఒక 150 వెరైటీల దాకా ఉన్నాయి. కేవలం రూ. 20కి ఇవ్వడం జరుగుతుంది. శంకు పువ్వులైతే కొంచెం రూ. 50 వరకు ఉంటుందండి. ఓన్లీ శంకు పూలు సెపరేటు. మిగతా అన్ని వెరైటీసు రూ. 20 కాడికి నేను ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూసేవి ఇవన్నీ చక్కగా మొలకలొచ్చాయండి. ఓన్లీ ఫ్లవర్స్ విత్తనాలు. అలాగే వీటిలో తులసి విత్తనాలు, బ్రొకోలి విత్తనాలు ఒక వీడియో చేసి నేను అప్లోడ్ చేయడం జరిగింది మన ఛానల్‌లో. అది కూడా చూడండి. ఇక వెజిటబుల్లు వీడియో కూడా చేసి నేను చూపిస్తానండి. మొత్తం ఆల్మోస్ట్ చాలా వరకు బాగా వచ్చినాయండి. అంటే ప్రతి వెరైటీ 5 నుండి 10 విత్తనాల వరకు వేసుకున్నాను. కనీసం 50% అన్నా మొలకలు వచ్చాయి. కొన్నాటికైతే 100% వచ్చాయి. ఈ విత్తనాలు అనేది 3 రోజుల నుండి 15 రోజుల్లోపు మొలకలు అనేది స్టార్ట్ అవుతాయండి. 3 రోజుల నుండి కొన్ని వెరైటీస్ 3 రోజులకే మొలకలు మొదలైపోతాయి. కొన్ని మాత్రం కొంచెం లేట్ పడుతుంది. 15 రోజుల వరకు పడుతుంది. 10 నుండి 15 రోజులు. ఈ విత్తనాలని ఎలా వేసుకున్నానో మొత్తం ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను. అలాగే వీటిని మనం చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. అలా చాలా జాగ్రత్తగా అన్నీ 100% మొలకలు రావాలంటే చేసే పద్ధతి, అలాగే వీటిని మనం ఎలా కాపాడుకోవాలి మొత్తం ఈ వీడియోలో మీకు పూర్తిగా వివరిస్తాను, చూపిస్తాను. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇప్పటివరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ లైక్ చేయండి. ఈ విత్తనాలు నేను ఆర్గానిక్ బజార్ ద్వారా తీసుకోవడం జరుగుతుందండి. కొంచెం మంచి కంపెనీ బాగుంది. వీటిని నేను తీసుకుని ఒక్కో ప్యాకెట్ వచ్చేసి రూ. 50 నుండి రూ. 100 వరకు ఉందండి. వెరైటీని బట్టి ఉంది. వాటిని నేను నలుగురికి, ఐదుగురికి ఇలా ఇస్తున్నాను. కొంచెం నా ఛానల్ కూడా ప్రమోషన్ అవుతుందని. ఈ విత్తనాలు అంటే శంకుపూలు విత్తనాలు ఎక్కువగా అమ్మడం జరుగుతుంది నేను. వాటితో పాటు కొంతమంది అడుగుతున్నారు ఫ్లవర్స్ విత్తనాలు, వెజిటబుల్ విత్తనాలు. దాని గురించి నేను ఈ కంపెనీ ద్వారా నేను తీసుకున్నాను. బయట నర్సరీలోకెళ్తే మినిమం ఈ ఫ్లవర్స్ అనేది చాలా కొత్త వెరైటీస్ అండి. ఈ దగ్గరగా రూ. 30 నుండి రూ. 50, రూ. 60, రూ. 100 వరకు తీసుకుంటారు ఈ ప్లాంట్ అనేది. మనం రూ. 20కి కనీసం ఒక 5 ప్లాంట్లు మొలకలొచ్చినా చాలామంది ఈ ఫ్లవర్స్‌ని చూసి కూడా ఉండరు. ఒకసారి మీరు ట్రై చేయండి. మీ గార్డెన్‌లో మరింత అందం చేకూరే అవకాశం ఉంటుంది. మంచి ఫ్లవరింగ్ వస్తుందండి. ఈ విత్తనాలన్నీ ఆల్రెడీ నేను వేసుకున్నాను. అంటే నేను బయట నర్సరీలో కొనకుండా ఇలాగే విత్తనాలు తీసుకొని వేసుకుని మన ఛానల్‌లో అప్లోడ్ చేశాను స్టార్టింగ్‌లో. వీటిలో ప్రతి వెరైటీ నేను మా గార్డెన్‌లో పెంచడం జరిగింది. ఒకసారి పాత వీడియోలు ఒకసారి మన ఛానల్‌లోకెళ్ళి చూడండి. నేను ఇలా చిన్న వాటిలో వేసుకుని తర్వాత రీప్లాంటింగ్ అనేది చేసుకుంటానండి. వీటిలో నేను కోకోపీట్ అలాగే వర్మీ కంపోస్ట్ కలిపి మిక్స్ చేసుకుని ఇలా వేసుకుని ప్రతిదీ ఇలా వేసుకుని పైన మళ్ళా కోకోపీట్ అనేది చల్లుకుని మళ్ళా వాటర్‌ని పోసుకొని సన్‌లైట్ తగలనివ్వకుండా పెట్టుకోవాలి వీటిని. బాగా హెవీగా తగలకూడదు. అలాగే సన్‌లైట్ లేకుండా కూడా ఉండకూడదు. ఎలా చేశానో మీకు ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను. ఈ వీడియోని పూర్తిగా చూడండి. నేను వేసుకునే ప్రతి విత్తనాలు పేరు అలాగే పక్కన పిక్చర్ ఇవ్వడం జరిగింది. ఒకసారి తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. ఫ్లవర్స్ అనేది చాలా అందంగా ఉంటాయండి. చాలా బాగుంటాయి. వీటిలో నాకు బాగా నచ్చిన ఐటెమ్ వచ్చేసరికి స్వీట్ విలియమ్స్ అండి. చాలా బాగుంటుంది. అలాగే యాంటీ రైనమ్. ఇవి కూడా చాలా అంటే ఈ వాసన అనేది ఉండవు కానీ చాలా అందంగా ఉంటాయి. వీటిలోనే హెలిక్రిస్ప్ అని ఉంటుందండి తగరం పువ్వు. అది వచ్చేసరికి నెల రోజులు 45 రోజుల వరకు అసలు ఫ్లవర్ వచ్చిన కాడి నుండి 45 రోజుల వరకు చెక్కు చెదరకుండా ఉంటుంది. అంత బాగుంటుంది హెలిక్రిస్ప్. ఆ విత్తనం అనేది దొరకలేదండి. అది కూడా ట్రై చేస్తాను నేను. చాలామంది విత్తనాలు తీసుకుంటారు కానీ వేలు వేలు పెట్టి కొంచెం జాగ్రత్త అనేది ఉండదు. ఎలా పడితే అలా వేసుకోకూడదండి విత్తనాలు. మనం విత్తనాలు చాలా జాగ్రత్తగా వేసుకుని తర్వాత మనం రీప్లాంటింగ్ చేసుకోవచ్చు. ముందల కోకోపీట్ లేకపోతే మీ దగ్గర లేదు అనుకుంటే ఇప్పుడు మట్టి అలాగే ఇసుక లేకపోతే ఈ 2 మిక్స్ చేసుకోండి. ఎందుకంటే కొంచెం చాలా పలచగా ఉంటుంది అప్పుడు మట్టి అనేది. స్మూత్‌గా ఉంటుంది. ఈ విత్తనాలు చాలా చిన్నగా ఉంటాయి. ఇసుక రేణువు అంతే ఉంటాయండి కొన్ని విత్తనాలైతే. డైసీ గానీ, అలాగే పెటూనియా గానీ,
చాలా వరకు యాంటీ రైనమ్ గానీ, డైంతుస్ గానీ ఇలా చాలా ఉన్నాయండి. చిన్న చిన్న చాలా ఇసుక రేణువు అంతే ఉంటాయి. కొన్నైతే ఆవాల సైజులో ఉంటాయి. ఇవి చాలా జాగ్రత్తగా వేసుకోండి. తప్పకుండా విత్తనాలు, మొలకలనేది గ్యారంటీగా వస్తున్నాయి. అందుకే నేను ఈ కంపెనీలో తీసుకోవడం జరిగింది. ఈ పువ్వుల విత్తనాలతో పాటు ఇంకా మన దగ్గర 15 వెరైటీస్ శంకు పూలు కూడా ఉన్నాయండి. శంకు పూలు ఒక్కో వెరైటీని బట్టి ఒక్కో రేట్ ఉంది. వీటిలో కొత్తగా ఆసియన్ డాట్ అని కొత్తగా వచ్చింది. అంటే వైట్ అండ్ బ్లూ మిక్సింగ్ కలర్లో ఉంటుంది. ఈ ఫ్లవర్ చాలా బాగుంది. ఈ విత్తనాలు కూడా నేను త్వరలో మీకు అందుబాటులో చేస్తాను. అంటే జనవరి 1 ఆ తారీఖు నుండి విత్తనాలు అనేది అందుబాటులో ఉంటాయండి. ప్రస్తుతానికైతే సీడ్స్ డ్రై అవుతున్నాయి. వాటిని కూడా నేను ఇస్తాను. అయితే నేను ఒక వీడియో చేశాను. ఆ వీడియో ఒకసారి చూడండి. నేను దానిలో మీకు విత్తనాలు కావాలనుకుంటే చేసే విధానం నేను ఆ వీడియోలో చెప్పడం జరిగింది. ఒకసారి ఆ వీడియో చూసి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఈ వీడియోస్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఒకసారి నేను లింక్ ఇస్తానండి. ఒకసారి ఈ వీడియోస్ని కూడా చూసి మీరు ఈ విత్తనాలు కావాలి అనుకున్న వాళ్ళు ఎలా ఎలా ఏమి చేయాలో మొత్తం వివరించానండి. ఒకసారి నాకు ఆ వీడియో చూసి నాకు మెసేజ్ చేయండి. ఇవన్నీ చాలా అందమైన పువ్వులండి. వీటిలో జిన్నియా కానీ, యాంటీరైనమ్ కానీ, ఆస్టర్ కానీ, అలాగే కాలిఫోర్నియా పాపీ ఉంది, బల్సమ్ ఉంది, డైమర్ పోతేక ఒకటి చాలా బాగుంటుందండి ఫ్లవరింగ్. కాకపోతే కొంచెం విత్తనాలు అనేది మినిమం 15 రోజులు పడుతుంది విత్తనం మొలక రావడానికి. కొంచెం కంగారు పడకుండా 15 రోజులు జాగ్రత్తగా చూసుకోండి. ఇవి వేసుకున్న తర్వాత మనం బాగా ఎండలో కానీ, బాగా నీళ్ళలో కానీ పెట్టుకోకుండా వేసే పద్ధతి ఈ వీడియోలో చూపించాను. ఒకసారి చూసి అలా చేసుకోండి. అలాగే పెట్యూనియాలో ఇవన్నీ ఆల్ మిక్సింగ్ కలర్స్ అండి. అలాగే డైసీ కానీ, గోంప్రేనాలో రెడ్ ఉంది, అలాగే మిక్సింగ్ కలర్ ఉంది. అలాగే క్యాలెండర్లో ఉంది. క్యాలెండర్లో కూడా చాలా బాగుంటుంది. సేమ్ చామంతి టైప్లోనే ఉంటుంది. కాకపోతే స్మెల్ అనేది ఉండదు. అలాగే లుపిన్, డైంతుస్, అలాగే వెర్బేనా కానీ, స్వీట్ విలియమ్స్ నా ఫేవరెట్ ఫ్లవర్ అండి. చాలా బాగుంటుంది. ముద్దల్లో వస్తుంది. అలాగే వెనిడియం, ఫ్యాన్సీ, అలాగే ఫ్లాక్స్, కాస్మోస్లో 2 వెరైటీస్ ఉన్నాయి. బ్రైట్ ఉంది, అలాగే లైట్ కలర్స్ ఉన్నాయి. అలాగే స్టాక్ ఉంది. మ్యారీగోల్డ్లో 2 వెరైటీస్ ఉన్నాయి. అంటే అన్నీ మిక్సింగ్ కలర్సే. అంటే ఫ్రెంచ్ మ్యారీగోల్డ్, కారబంతి ఉంది, అలాగే ముద్దబంతి కాడ 2 అన్నీ మిక్సింగ్ కలర్స్ ఉన్నాయండి. అంటే కారబంతి సపరేట్గా ఉంది, ముద్దబంతిలు సపరేట్గా ఉంది. ముద్దబంతిలో మాత్రం అన్ని మిక్సింగ్ కలర్ ఉంటాయి. అలాగే సెలోసియా, దాలియాలో 2 వెరైటీస్ ఉన్నాయి. సింగిల్ పెటల్ ఉంది, డబుల్ పెటల్ ఉంది. అలాగే గైలార్డియా, ఐస్ ఫ్లవర్స్, ఆలిసమ్, అలాగే గజానియాలో 2 వెరైటీస్ ఉన్నాయండి. ఒకటి సింగిల్ పెటల్ ఉంటుంది, డబుల్ పెటల్ ఉంటుంది. అంటే 2 వెరైటీస్ ఉన్నాయి. వీటిలో స్టారు గజానియా స్టార్ అని లైట్ చాలా బాగుంది ఈ ఫ్లవర్ కూడా. అలాగే విపరీతంగా ఫ్లవర్స్ రావడానికి చేసే లిక్విడ్ కూడా నేను చెప్పడం జరిగింది మన ఛానల్లో. అంటే ఈ ఆర్గానిక్ ఇప్పుడు ఫ్లవర్స్లో ఆర్గానిక్ పద్ధతి ఏముందండి. మామూలుగా ఇప్పుడు కూరగాయ బదులు వాటిలో అయితే ఆర్గానిక్గా మనం పెంచుకోవచ్చు. కానీ ఫ్లవర్స్ అనేది మనకు విపరీతంగా రావాలంటే డిఏపి కానీ, యూరియా కానీ, అలాగే పొటాష్ కానీ వేసుకుంటే ఫ్లవరింగ్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు నర్సరీలోకి వెళ్ళిన మనం వాళ్ళు చేసే పద్ధతి ఇదే కదా. మామూలుగా ఏదైనా వాళ్ళు ఇలా వేసిని మనకి ఇస్తారు. వాళ్ళ దగ్గర చూడండి ఎంత బాగా ఫ్లవరింగ్ అనేది ఉంటుందో. దానికి కారణం ఈ కెమికల్స్ వాళ్ళు వాడతారు. యూరియా కానీ, పొటాష్ కానీ, అలాగే డిఏపి కానీ, 20-20 కానీ, 28-28 కానీ ఇలా చాలా రకాలు ఉన్నాయి. ఇవి ఫెర్టిలైజర్ షాప్లో దొరుకుతాయి మనకి. కొంచెం వీటిని తీసుకొచ్చి మనం జాగ్రత్తగా వేసుకుంటే మొదలకి ఒక 6 అడుగు దూరంలో వేసుకోవాలి. లేకపోతే కొంచెం ప్లాంట్ అనేది చనిపోయే అవకాశం ఉంటుంది. కాకపోతే ఫ్లవరింగ్ అనేది విపరీతంగా వస్తుంది. ఇప్పుడు వేసుకునేవన్నీ వింటర్లో వేసుకోవచ్చండి మనం. ప్రతిదీ వింటర్ సంబంధించిన విత్తనాలు ఇవన్నీ. వింటర్లో చాలా వరకు ఫ్లవరింగ్ అనేది విపరీతంగా వస్తుంది వీటిల్లో. నవంబర్ నుండి ఫ్లవరింగ్ అనేది ఏప్రిల్ వరకు బాగా వస్తుందండి. ఏప్రిల్ వరకు ఉంటుంది. మళ్ళీ మనం జూలై ఆ టైంలో వేసుకోవచ్చు. మధ్యలో ఒక భారీగా ఎండలు ఇవి హెవీగా ఉంటాయి కాబట్టి మనం ఆ టైంలో ఈ ఫ్లవర్స్ అనేది కొంచెం దూరంగా ఉంటున్నవే బెటర్. తర్వాత మనం జూలై నుండి వీటిని వేసుకుంటాం స్టార్ట్ చేసుకుంటే త్వరలో నేను జూన్, జూలై ఆ టైంలో నుంచి ఈ విత్తనాలే కాకుండా అలాగే వీటి మొక్కలు కూడా నేను చేసి మీకు సప్లై చేస్తాను. పార్సిల్ ద్వారా మీకు పంపిస్తానండి. చాలా తక్కువ రేట్లోనే ఉంటుంది. నేను చాలా ఛానల్లో చూస్తూనే ఉన్నాను. కొన్ని విత్తనాలు అయితే మరీ దారుణమైన రేట్లు ఉన్నాయి. 50-60 రూపాయలు. ఇదే వెరైటీ 50-60 రూపాయలు తీసుకుంటున్నారు.
నేను ఇవ్వడానికి ప్రధానమైన కారణం కొంచెం నా ఛానల్ ప్రమోషన్ అవుతుందని. ఎందుకంటే నేను ఈ ఛానల్ పెట్టి 4 సంవత్సరాలు పైన అవుతుంది. చాలా వీడియోలు చేశాను గానీ, ఎందుకనో గానీ నా ఛానల్ అనేది అంతగా గ్రోత్ లేదు. అంటే మధ్యలో 2 సంవత్సరాలు ఆగిపోయాను. మళ్ళీ ఒక 3, 4 నెలల నుండి కొంచెం వీడియోలనేది చేయడం జరుగుతుంది నేను. ఎక్కువగా నా ఛానల్‌లో ఎక్కువగా శంకుపూల విత్తనాల గురించే ఎక్కువుంటుందండి. శంకుపూల్లో నేను ఇంకా కలెక్ట్ చేస్తాను. దగ్గర దగ్గరగా 20 వెరైటీల వరకు ఉన్నాయి వాటిల్లోనే. ఇప్పటివరకు నేను 18 వెరైటీలు సేకరించాను. మన ఛానల్‌లో అన్ని వీడియోస్ ఉన్నాయి. 16 వీడియోలు మాత్రం ఉన్నాయి. అంటే 16 వెరైటీలు వరకు వీడియోలున్నాయి. ఇంకా 2 వెరైటీలు నేను త్వరలో అప్‌లోడ్ చేస్తాను. ఎక్కువగా శంకుపూల మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ అండి నాకు చిన్నప్పటి నుండి. శంకుపూలు స్టార్టింగ్‌లో మనకి ఎక్కువగా దొరికే ఐటెమ్ వచ్చేసరికి బ్లూ. అప్పట్లో ప్రతి పల్లెటూరులో బ్లూ అనేది సింగల్‌పేటలో కనపడుతూ ఉండేది. ఇప్పుడు రాను రాను వాటి మీద ఇంట్రెస్ట్ పెరిగి ప్రతిదీ నేను సేకరించుకుంటూ వచ్చాను. ఇప్పటివరకు 18 వెరైటీలు చేశాను. ఇంకా 2 వెరైటీలు అయితే సీడ్స్ తీసుకోవడం జరిగింది. కాకపోతే అది ఫ్లవరింగ్ అనేది వచ్చిన తర్వాత కానీ నేను వాటి గురించి కరెక్ట్‌గా చెప్పలేను. వాటిలో పర్పల్ ఒకటి ముద్ద తీసుకున్నాను. విత్తనాలనేది వేసుకున్నాను. అవి ఫ్లవరింగ్ వచ్చిన తర్వాత నేను వీడియో చేసి మీకు చూపిస్తాను. ఇలా చక్కగా విత్తనాలు చక్కగా వేసుకోవాలండి. చాలామందికి తీసుకున్నారు గానీ, నాకు ఇప్పుడు నేను కొన్ని వేల మందికి పంపించుంటాను. ఒక 10, 15 వేల మందికి పంపించాను. డైలీ నాకు మినిమమ్ 10 ఆర్డర్‌లన్నా ఉంటాయి. 10-15. ఇలా చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. ఇప్పుడు మీరు డబ్బులు పెట్టి తీసుకుంటున్నారు. ఎందుకంటే మెసేజ్ పెట్టినప్పుడు నాకు బాధే మీకు విత్తనాలు రాలేదంటే. దానికి కారణం చాలా జాగ్రత్తగా వేసుకోవాలి మనం విత్తనాలు. రూ. 20 గురించి కాదు. విత్తనాలు వేసుకుంటే ఇప్పుడు కనీసం 2, 3 మొక్కలొచ్చినా మీరు బాధపడకుండా ఉంటారు. ఇలా చాలా జాగ్రత్తగా వేసుకొని చక్కగా మనం పక్కన పెట్టుకొని తర్వాత రీప్లాంటింగ్ చేసుకొని ఫ్లవర్ ఇచ్చిన తర్వాత ఎంత ఆనందంగా ఉంటుంది. రూ. 20కి 4 మొక్కలు, 5 మొక్కలు, 10 మొక్కలొచ్చినాయిరా బాబు అని. నాకు ఆనందంగా ఉంటుంది. చాలా జాగ్రత్తగా వేసుకోండి వేసుకునేటప్పుడు. అలాగే వాటరింగ్ కూడా సమపాలలో చేసుకోవాలి. మరీ ఓవర్ అయినా గానీ ప్లాంట్ అనేది ఒకవేళ మొలక వచ్చినా గానీ చనిపోతుంది. అలాగే డ్రై అయిపోయినా గానీ ఇటు వాటర్ పోయంగానే మనకి కొంచెం నాని ఉంటుంది కదా! డ్రై అయిపోంగానే ప్లాంట్ అనేది చనిపోతుంది. అలా కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఇప్పుడు నేను చేసే పద్ధతిని పాటించండి. తప్పకుండా మొలకలొస్తాయి. మీ గార్డెన్ మరింత అందంగా ఉంటుంది. ఇన్ని ఒకవేళ నేను పంపించిన ప్రతి వెరైటీ మీకు మొలకలొస్తే ఎక్కడ పెట్టుకోవాలో కూడా తెలీదు మీకు. అన్ని మొలకలొస్తాయి. ఈ విత్తనాలనేది నేను ఎక్కువగా పోస్ట్ ఆఫీస్ ద్వారానే పంపించడం జరుగుతుందండి. రిజిస్టర్ పోస్ట్ చేస్తాను. మీకు పోస్ట్ మ్యాను ఇస్తాడు మీకు. కొంతమంది అంటే క్యాష్ ఆన్ డెలివరీ అడుగుతున్నారు. క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ప్రస్తుతానికి మన దగ్గర. అంటే పోస్టు ఆఫీస్ ద్వారా వస్తాయి కదా మీకు. పోస్ట్ మ్యాను నాకు రిటర్న్ ఇవ్వడు కదా మనీ అనేది. అలాగే నేను కొంతమంది వచ్చిన తర్వాత పోస్ట్ వచ్చిన తర్వాత మనీ ఏస్తానన్నారు. చాలామందికి అలా వేయలేదండి నాకు కూడా. అందుకే నేను ముందల మనీ అనేది నేను తీసుకున్న తర్వాత అంటే పేటీఎంలో గానీ, ఫోన్‌పేలో గానీ ఏదైనా పర్లేదు. దానిలో వేసిన తర్వాత నేను పోస్ట్ అనేది చేయడం జరుగుతుంది. పోస్ట్ అనేది తప్పకుండా చేస్తాను. మీరు వేసుకునే పద్ధతి మాత్రం కొంచెం జాగ్రత్తగా వేసుకోండి విత్తనాలనేది. ఈ వీడియోని ఒకసారి నాకు కామెంట్ అనేది తప్పకుండా పెట్టండి. లైక్ చేయండి కొంచెం. కామెంట్ అనేది ఎలాగంటే మీరు ఎక్కడి నుంచి ఏమిటని మీ ఊరి పేరు ఒకటి రాయండి. నా వీడియోస్ ఎంతవరకు వెళ్తున్నాయో నేను చూస్తాను. అలాగే ఈ వీడియోని చివరి వరకు ఎవరు చూస్తున్నారో వాళ్ళకి కూడా నేను ఎవరు అన్నది నాకు అర్థమవుతుంది ఈ వీడియో ద్వారా. నేను అంతకుముందల ఒక వీడియోలో చెప్పినట్టు ఎవరు చేస్తున్నారో వాళ్ళకి మాత్రం నేను తప్పకుండా నా దగ్గర ఉన్న విత్తనాలు చాలా తక్కువ రేటుకి ఇవ్వడం జరుగుతుంది. ఆ విత్తనాలు అనేది ఏమిటో ఆ వీడియోలో చెప్పాను. ఎందుకంటే జెన్యూన్‌గా ఎవరున్నారో నాకు తెలిసిపోతుందండి. ఇలా నేను ఈ టైంలో కరెక్ట్‌గా ఈ వీడియో కొంచెం లెంత్ అయింది. చాలా స్పీడ్ మోడ్‌లో పెట్టుకున్నా గానీ చాలా లెంత్ అయిందండి. అంటే నేను మినిమమ్ 8 నిమిషాలు లోపు ఎక్కువ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఇంత టైం చూసే టైం ఎవరికుంటుంది? బాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకే ఉంటుంది. దాని గురించి నేను లెంత్ చాలా తక్కువ పెడతాను. కాకపోతే వీడియోలు అనేది 8 నిమిషాలు, 7 నిమిషాల లోపు పెడుతుంటే వీడియో అనేది వైరల్ అవ్వట్లేదు. అందుకే నేను కొంచెం మినిమమ్ 7-8 నిమిషాల మధ్యలో పెడదాం అనుకున్నాను గానీ, ఇన్ని వెరైటీస్ వల్ల ఈ వీడియో అనేది చాలా లెంత్ పెరిగిపోయింది. చాలా వరకు ఫాస్ట్ మోడ్‌లో పెట్టాను. అంటే ఇది దగ్గర దగ్గర 30 నిమిషాల వీడియో. దీన్ని నేను 18 నిమిషాలకి స్పీడ్ మోడ్‌లో పెట్టి తగ్గించడం జరిగింది. రాబోయే కాలంలో ఇవే కాదండి కొన్ని
ఈ ఫ్లవర్స్ విత్తనాలన్నీ కొన్ని వందల్లో తీసుకొస్తాను నేను విత్తనాలనేది. చాలా తక్కువ రేట్లోనే ఇస్తాను. అయి మామూలుగా విత్తనాలనేది కాకుండా అలాగే ప్లాంట్లు కూడా నేను సప్లై చేస్తానండి రాబోయే కాలంలో. ఇది ఒక ప్లానింగ్‌లో ఉన్నాను. అంటే జూన్, జూలై నుండి తప్పకుండా నేను మొత్తం విత్తనాలు, అలాగే చిన్న మొక్కలు, అలాగే పెద్ద ప్లాంట్లు అన్నీ నేను ఇవ్వడం జరుగుతుంది. ఈ పూల విత్తనాలకి ఆర్గానిక్ పద్ధతి ఏమి అవసరం లేదండి ఇంతవరకు. ఈ ఈ వీటిలికి వరకు కొంచెం శంకు పూలు విత్తనాలు మాత్రం మీరు ఆర్గానిక్ అంటే ఆటిలతో టీ కాసుకు తాగుతారు కాబట్టి మీరు ఆటిని కొంచెం ఆర్గానిక్ పద్ధతిలో పెంచుకున్నా పర్లేదు కానీ వీటికి మాత్రం మీరు కెమికల్ అనేది వాడుకోవచ్చు. మంచి ఫ్లవరింగ్ రావాలి అనుకుంటే కెమికల్ వేసుకోండి. ఎంత కేవలం ఇప్పుడు యూరియా వచ్చేసరికి ₹10 ఉంది. అలాగే పొటాషు ₹30, ₹40 మధ్యలోనే ఉంటుంది. అలాగే 20, 20 అనేది చాలా బాగుంటుంది. అంటే డైరెక్ట్ మీరు వేసుకోవచ్చు ఈ మిక్సింగ్ లేకుండా. యూరియా, డిఏపి, పొటాష్ కాకుండా మీరు వాడుకోవాల్సింది 20, అలాగే 28, 28 ఉంటుంది. అవి అయితే డైరెక్ట్ వేసేసుకోవచ్చు. అవి గుడికెళ్ళే ఉంటాయి. ఒక 5, 6 వారానికి ఒకసారి వేసుకుంటూ ఉంటే సరిపోతుంది. మన కేజీ వచ్చేసరికి అవి కూడా ₹30 చిల్లర ఉంటుందండి. అవి తీసుకొచ్చి మనం వారంలో ఒక రోజు వేసుకుని మిగతా టైంలో మనం కిచెన్ వేస్ట్ ఏదైనా వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీకు పశువుల ఎరువు దొరికే అవకాశం ఉంటే అది ఎక్కువగా వాడుకోండి. వర్మి కంపోస్ట్ అంటే ఎక్కువగా మనం పేడతో చేసింది మాత్రం తెచ్చుకోండి. వర్మి కంపోస్టు చాలా వరకు మట్టితోనే చేస్తున్నారు. అంటే ఈ పంచాయతీ వాళ్ళు వ్యర్థ పదార్థాలతో చేస్తున్నారు కదా, అది అంత బలమైంది కాదండి. మీకు ఎక్కువగా వర్మి కంపోస్ట్ అంటే పేడతో చేసింది మాత్రమే అది మంచిది. అది తీసుకొని వేసుకోండి. లేకపోతే పశువుల ఎరువు మీకు దొరికితే అది తెచ్చుకుని వాడుకోండి. అలాగే వేపపిండి కేజీ వచ్చి ₹40 ఉంది. అది కూడా వాడుకోవచ్చు. మనకి వేరుకు సంబంధించిన తెగుళ్ళు ఏమైనా వస్తే అది నివారిస్తుంది. హైడ్రోజన్ పెరాక్సైడ్ ఒక లీటర్ వాటర్కి 30 ml వేసుకుని 40 ml కానీ వేసుకుని మిక్స్ చేసుకుని వాటర్ చేసుకుని తర్వాత మనం క్లాత్ అనేది కప్పుకుంటే మనకి ఎండ పడకుండా, మరి ఫుల్ సన్లైట్లో పెట్టుకోకుండా కొంచెం ఆ క్లాత్ కప్పుకోవటం వల్ల మనకి ఒకవేళ ఎండకు కానీ వానకు కానీ తట్టుకునే అవకాశం ఉంటుందండి. విత్తనాలు చెదిరిపోకుండా ఉంటాయి. వర్షం వచ్చినప్పుడు ఆ ఎండకి ఎండిపోకుండా ఉంటాయి. అలా చేసుకుని శుభ్రంగా చేసుకోండి. చక్కగా మొలకలు వస్తాయి. ఓకేనండి. థ్యాంక్ యూ. హ్యాపీ గార్డెనింగ్.